వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పథకాలపై కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగిస్తామని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గత ప్రభుత్వం కొన్ని విధానాలను మార్చిందన్నారు. మళ్లీ ఆ విధానాలను మార్చుకుంటే ఇబ్బందులు తప్పవు. ఆ ప్రాజెక్టులను కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీన్ని నాశనం చేయాలనే ఉద్దేశం తమకు లేదని గుర్తు చేశారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో పోర్టులను పూర్తి చేయాలని భావించింది. కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ విధానంగా మార్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు ఇవ్వడం భారంగా ఉందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఏపీఐఐసీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిపై వెంటనే దృష్టి సారించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. ఆ భూములను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వాల తీరు వల్ల ఇక్కడి పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ అందించే పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం పీపీఏ రద్దు చేసిందని చంద్రబాబు అన్నారు. అప్పట్లో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ను బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేశారని ఆరోపించారు. అయితే కోర్టు జోక్యంతో కాంట్రాక్టుల ప్రకారం నిర్మాణ సంస్థలకు డబ్బులు చెల్లించారు. అయితే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండకూడదని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం భాగస్వామ్యంతో ఇంటి పైకప్పులు, ఫీడర్ స్థాయిలో మినీ సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.